ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని గిద్దలూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో భారీ సభలుగా నిర్వహించే సాంప్రదాయం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం పార్టీ శ్రేణులు తమ నియోజకవర్గాలు, మండలాల్లో వేడుకలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆ సూచనల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలో ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాడ్శెట్టి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలు అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి గెలుపు కోసం చేసిన కృషి మరవలేనిదని అన్నారు. అలాగే జనసేన పార్టీ మార్కాపురం జిల్లా నాయకుడు లంక నరసరావు గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల జనసేన అధ్యక్షుల పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.